హాయ్ గైస్, మనకి దివాళీ సేల్స్ అనేది ఎండ్ అవుతున్నాయి. ఈ ఎండింగ్ సేల్స్లో మనకి డీల్స్ అనేది రిఫ్రెష్ అవడం అయితే జరిగింది. ఈ రిఫ్రెష్ డీల్స్లో మనకి సౌండ్ బార్స్ అయితే డీల్స్ అనేది రిఫ్రెష్ అయినాయి. దీంట్లో బెస్ట్ డీల్స్ అయితే వస్తున్నాయి. నేను ఈ సౌండ్ బార్ డీల్స్ అనేది చెప్తాను. ఈ సౌండ్ బార్ డీల్స్లో మనకి 10K బడ్జెట్లో నుంచి 80K బడ్జెట్ వరకు నేను బడ్జెట్లో ఉన్నాయన్నీ చెప్తాను. అదే సౌండ్ బార్ అన్ని బ్రాండ్ సౌండ్ బార్స్ ఎగ్జాంపుల్ మనకి శాంసంగ్, సోనీ, ఎల్జీ, జేబిఎల్ ఇటువంటి బ్రాండ్స్ నుంచి నేను సౌండ్ బార్స్ అయితే మీకు డీల్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఛానల్స్ వచ్చి 2.1 ఛానల్ నుంచి 11.1 ఛానల్ వరకు అయితే ఉన్న ఛానల్స్లో ఉన్న సౌండ్ బార్స్ అనేది ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ముందు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అనేది మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా వీడియోని లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అవంతి బార్ 2050 160 వాట్స్ ఫ్రెండ్స్. మనకి ఇది 2.1 ఛానల్ 10K ఎవరైనా బోట్ నుంచి ఏదైనా సౌండ్ బార్ తీసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ సౌండ్ బార్. ఇది 2.1 ఛానల్ వస్తుంది. మనకి దీంట్లో వైర్లెస్ సబ్వూఫర్ అలాగే మల్టిపుల్ కనెక్టివిటీ మోడ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. దీని స్పెసిఫికేషన్ మల్టిపుల్ కనెక్టివిటీ వచ్చి బ్లూటూత్, అలాగే మనకి ఆక్స్ కేబుల్ ఒకటి, ఆప్టికల్ కేబుల్ ఒకటి, యూఎస్బి కేబుల్ పోర్ట్ ఒకటి, HDMI ఆర్ ARC పోర్ట్ ఫ్రెండ్స్. మనకి అలాగే మనకి మాస్టర్ రిమోట్ కంట్రోల్ అయితే వస్తుంది. దీంట్లో మనకి ఈ ఈక్వలైజర్ మోడ్స్ కూడా ఉంటాయి. మ్యూజిక్, మూవీ, న్యూస్, 3D బటన్స్ కూడా ఉంటాయి మనకి ఫ్రెండ్స్. ఈ రిమోట్లో మనకి స్లీక్ డిజైన్ అండ్ ప్రీమియం ఫినిష్ అయితే వస్తుంది కాబట్టి మనకి ప్రీమియం లుక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇది ఇంటర్గ్రేటెడ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ పవర్ ఆన్, ఆఫ్, వాల్యూమ్ ప్లస్ మైనస్, యూఎస్బి పోర్ట్ మరియు వాల్యూమ్ మైనస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ గ్రౌండ్ షేకింగ్ వైర్లెస్ సబ్వూఫర్ ఫ్రెండ్స్. 80 వాట్స్ పవర్ అవుట్పుట్ అయితే వస్తుంది మనకి సబ్వూఫర్. యాక్చువల్గా ఇది బోట్ అవంతే బార్ 2050 ఫ్రెండ్స్ 160 వాట్. గుర్తుపెట్టుకుంటూ 2.1 ఛానల్ మాత్రమే, 5.1 ఛానల్ కాదు. 10K ఎవరైతే బోట్ నుంచి 2.1 ఛానల్ సౌండ్ బార్ కావాలనుకుంటే ఇది బెస్ట్ సౌండ్ బార్ అని చెప్పవచ్చు. వాళ్ళకి విషయానికి వస్తే 12K చూపిస్తుంది. ఇక్కడ మనకి బ్యాక్ కౌంట్స్ అని దొరికితే 9K అయితే వచ్చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ డే చూసుకుంటే జెబ్రానిక్స్ నుంచి జెబ్రానిక్ జోక్ బార్ 9550 ప్రో ఫ్రెండ్స్. మనకి ఇది 5.1 కాదు 5.2 ఛానల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 625 వాట్స్ ఫ్రెండ్స్. మనకి ఇది డాల్బీ ఆడియో అయితే సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ సబ్వూఫర్ ఫ్రెండ్స్. అంటే మనకి దీంట్లో 2 వైర్లెస్ సబ్వూఫర్లు వస్తాయి, 2 శాటిలైట్ స్పీకర్స్, 1 సౌండ్ బార్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇది వైట్ శాటిలైట్ అవుట్ ఇన్పుట్ అదే మనకి సపరేట్ చేసే ఇన్పుట్స్ చూసుకుంటే మనకి HDMI ఆప్టికల్ పోర్ట్ ఒకటి, అలాగే మనకి దీంట్లో RGB LED లైట్స్ కూడా వెలుగుతాయి ఫ్రెండ్స్. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సౌండ్ బార్కి RGB లైట్స్ కూడా వెలగడం అయితే జరుగుతుంది. ఇది మనకి పవర్ఫుల్ బేస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకి దీంట్లో డాల్బీ ఆడియో అయితే సపోర్ట్ చేస్తుంది. 625 వాట్స్ ఫ్రెండ్స్. టోటల్ అవుట్పుట్ పవర్ వచ్చి అలాగే మనకి వైర్లెస్ సబ్వూఫర్ వచ్చి 125 వాట్స్ ఇంటూ 2 సబ్వూఫర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. మనకి అలాగే 725 వాట్స్ ఇంటూ 3 ఫ్రెండ్స్. అంటే మనకి ఆ సౌండ్ బార్లో 3 డ్రైవర్స్ అయితే వేస్తాయి. RGB లైట్స్ ఉంటాయి, LED డిస్ప్లే అయితే ఉంటుంది, వాల్ మౌంట్ ఫ్రెండ్స్. మనకి ఇది అలాగే మనకి దీంట్లో పోర్ట్స్ చూసుకుంటే HDMI వైర్స్, ఆప్టికల్, బ్లూటూత్ 12.3, ఆక్స్ పోర్ట్, USB పోర్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇది మనకి యాక్చువల్గా జెబ్రానిక్స్ జోక్ బార్ 950 ఫ్రెండ్స్. మనకి ఇది ప్రైస్ వచ్చి 17K అయితే చూపిస్తుంది. మీరు కార్డ్ ఆఫర్స్ కనుక వాడితే మీకు 12K 11K అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డీల్ వచ్చి సామ్సంగ్ ఫ్రెండ్స్. మనం ఫస్ట్ లో చెప్పుకున్న డీల్ మనకి బోట్ నుంచి ఇప్పుడు మనకి సామ్సంగ్ నుంచి 2.1 ఛానల్తో 8K బడ్జెట్లో ఫ్రెండ్స్. మనకి ఇది సామ్సంగ్ 150 వాట్స్ డాల్బీ డిజిటల్ ఫ్రెండ్స్. మనకి బ్లూటూత్ సాంబల్ ఫ్రెండ్స్. మనకి ఇది 2.1 ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేస్తారు. మనకి ఇది ఫీచర్స్ చూసుకుంటే 150 వాట్స్ పవర్ఫుల్ సౌండ్ బార్ ఫ్రెండ్స్. డాల్బీ డిజిటల్ ప్లస్ ఫ్రెండ్స్. మనకి 2.1 ఛానల్. అలాగే సరౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా అయితే ఉంటుంది. గేమ్ మోడ్ ఉంటుంది,
పోర్ట్స్ చూసుకుంటే ఆప్టికల్ పోర్ట్, బ్లూటూత్, అలాగే 1 రిమోట్ కంట్రోల్ అయితే ఉంటుంది. అలాగే మనకి స్మార్ట్ సౌండ్ ఆప్టిమైజర్ ఫర్ వేరియస్ కంటెంట్ అయితే ఉంటాయి. అంటే మనకి దీంట్లో మీరు ఏదైనా మూవీస్ చూసినా మూవీస్ కంటెంట్ పెట్టుకోవచ్చు. అంటే మోడ్ పెట్టుకోవచ్చు. మూవీస్ మోడ్ పెట్టుకుంటే డైలాగ్స్ అనేది క్లియర్గా అయితే వినపడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఆప్టిమైజర్ గేమ్ సౌండ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు గేమ్ ఆడినప్పుడు కూడా గేమ్ మోడ్లో పెట్టుకుంటే ఇంకా క్లారిటీ వినపడుతుంది గేమ్. ఒక సౌండ్ బార్, ఒక సబ్-వూఫర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఇది ఇంకా ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ 150 వాట్స్ డాల్బీ డిజిటల్ ఫ్రెండ్స్ మనకి 2.1 ఛానల్. ఎవరికైతే 8Kలో 2.1 ఛానల్ నుంచి సామ్సంగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే బెస్ట్ అని చెప్పవచ్చు బడ్జెట్లో ఫ్రెండ్స్. కార్ట్ ఆఫీస్ కనుక యూజ్ చేసుకుంటే 2,000 ఆఫర్ అయితే వస్తుంది మనకు. దాదాపుగా 7K అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనకి ఇది ఈ సౌండ్ బార్ అనేది. నెక్స్ట్ డీల్ చూసుకుంటే 60K ఏదైనా JBL నుంచి వదిలిన సౌండ్ బార్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే 60K నుంచి JBL బార్ 1000 ఫ్రెండ్స్ మనకి. ఇది 11.1 ఛానల్. మొన్న చూసినట్టున్నారు JBL సౌండ్ బార్ నుంచి 9.1 ఛానల్ వచ్చింది. అది కూడా కాదు 11.1 ఛానల్ ఫ్రెండ్స్ మనకి. ఇది 7.1.4 ఛానల్ అయితే వస్తుంది. ట్రూలీ వైర్లెస్ సౌండ్ బార్ ఫ్రెండ్స్ విత్ ట్రూ డాల్బీ ఆటమ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. DTX అండ్ మల్టీ బీమ్ అలాగే సరౌండ్ సౌండ్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు దీంట్లో. డౌన్ ఫైరింగ్ వైర్లెస్ సబ్-వూఫర్ ఫ్రెండ్స్ మనకి. పోర్ట్స్ చూసుకుంటే HDMI/RC, బ్లూటూత్, వైఫైది, Alexa కూడా దీంట్లో అయితే సపోర్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. దీని ఫీచర్ చూసుకుంటే 9.1 ఛానల్ విత్ డాల్బీ అట్మాస్, DTX అండ్ మల్టీ బీమ్ సరౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. అలాగే ఇది 880 వాట్స్ మ్యాక్స్ పవర్ అవుట్పుట్ ఫ్రెండ్స్ మనకి విత్ డిటాచ్ సరౌండ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. అంటే సౌండ్ బార్కి లెఫ్ట్ రైట్ డిటాచబుల్ స్పీకర్స్ వస్తాయి. వాటిని మనం డిటాచ్ చేసి సౌండ్ స్పీకర్స్ కింద కూడా వాడచ్చు ఫ్రెండ్స్. మనకి దీంట్లో యాప్ కూడా ఉంటుంది JBL One యాప్ అనేది. దాంట్లో మీరు సౌండ్ని ఈక్వలైజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. అలాగే ఈజీ అండ్ సెటప్ కొలాబరేషన్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీరు పర్సనల్ సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. మనకి ప్యూర్ వాయిస్ డైలాగ్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీ. అంటే మీరు ఏదైనా మూవీస్ చూస్తున్నా క్లియర్ కట్ డైలాగ్స్ అనేది మనకి వినిపిస్తాయి ఫ్రెండ్స్. ఆ టెక్నాలజీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది JBL బార్ 1000 ఫ్రెండ్స్ 11.1 ఛానల్ మనకి. ప్రైస్ చూసుకుంటే 60K అలాగైతే ఉన్నది. ఇది మనకి ఎవరైతే బెస్ట్ డివైడర్ కట్టుకున్న వాళ్ళు, నార్మల్గా ఇంట్లో డివైడర్ కట్టుకున్న వాళ్ళకి బెస్ట్ సౌండ్ బార్ ఏదైనా కావాలనుకుంటే ఇది మన బెస్ట్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే 11.1 కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది బయట ఉన్న డివైడర్లో సేమ్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అంతలా ఉండకపోయినా కొంచెం దానిలాగా అయితే ఉంటుంది. 60K బడ్జెట్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. కార్ట్ ఆఫీస్ అని వాడుకుంటే 55K అయితే వచ్చేస్తారు ఫ్రెండ్స్ మనకి JBL సౌండ్ బార్ అనేది. సోనీ నుంచి మనం చూసుకుంటే సోనీ HD-H20R ఫ్రెండ్స్ మనకి ఇది 5.1 ఛానల్తో వస్తుంది. డాల్బీ డిజిటల్ సబ్-వూఫర్ ఫ్రెండ్స్ మనకి ఇది. మరి టీవీ విత్ సబ్-వూఫర్ కాంటాక్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీరు సోనీ టీవీ వాడుతున్నట్టయితే సోనీ స్పీకర్స్ అలాగే ఈ స్పీకర్స్ కూడా కనెక్ట్ అయ్యి వస్తాయి ఫ్రెండ్స్. టీవీ విత్ సబ్-వూఫర్ అండ్ కాంపాక్ట్ స్పీకర్స్ అలాగే 5.1 ఛానల్ హోమ్ థియేటర్ ఫ్రెండ్స్. ఇది 500 వాట్స్ సపోర్ట్ అయితే చేస్తుంది. USB పోర్ట్, HDMI/RC పోర్ట్, ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. దీంట్లో స్పెసిఫికేషన్ చూసుకుంటే దీంట్లో మనకి సరౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. డాల్బీ ఆడియో అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. ఇది 400 RMS అయితే ఉంటాయి ఫ్రెండ్స్ దీనికి. అలాగే ఇది మనకి పోర్ట్ చూసుకుంటే HDMI ఆప్టికల్ పోర్ట్, HDMI పోర్ట్, ఆడియో ఇన్పుట్ అయితే ఉంటుంది. అలాగే మనకి 2 రేర్ స్పీకర్స్ అయితే వస్తాయి దీంట్లో మనకి. ఒక 1 సౌండ్ బార్, ఒక సబ్-వూఫర్, 2 రేర్ స్పీకర్స్ అయితే వస్తాయి. సోనీ నుంచి ఎవరైనా 15K ఏదైనా సౌండ్ బార్ చూస్తున్నట్టయితే ఇది బెస్ట్ సౌండ్ బార్ అని చెప్పవచ్చు వాళ్ళకి. ఇది మనకి కార్ట్ ఆఫీస్ వాడుకుంటే 11K ఎలాగైతే వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఇది మనకి లాస్ట్ డే ఫ్రెండ్స్. లాస్ట్ డే వచ్చి LG S90Ty ఫ్రెండ్స్. ఇది మనకి స్మార్ట్ సరౌండ్ బార్ అయితే 570 వాట్స్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. 5.1 ఛానల్ ఫ్రెండ్స్ మనకి. ఇది డాల్బీ ఆటమ్స్ అండ్ DTS సరౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. దీంట్లో వైర్ కనెక్టివిటీ అయితే ఉంటుంది మనకి. USB పోర్ట్, ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. దీని స్పెసిఫికేషన్స్ అయితే చూసుకుందాం.
దీంట్లో మనకి ద టాప్ వర్తీ ఆఫ్ మనకి ఎల్జీ ఓఎల్డి ఫినిషింగ్. ఎల్జీ నుంచి ఓఎల్డి టీవీస్ వాడుతుంటే దాంట్లో ఇంకా క్లారిఫై అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అనేది. అలాగే మనకి స్టాండింగ్ సౌండ్ స్కేప్ సరౌండ్ అయితే ఉంటుంది. అంటే మీకు టాప్ స్పేరింగ్ కానీ బ్యాక్ స్పేరింగ్ కానీ డౌన్ స్పేరింగ్ కానీ ఈ సెంట్రల్ స్పేరింగ్ కానీ ఎక్స్పీరియన్స్ అనేది సూపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. అలాగే దీంట్లో మనకి యాప్ కొలాబరేషన్ కూడా అయితే ఉంటుంది. అంటే దానికి కొలాబరేషన్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్ రూమ్కి తగ్గట్టుగా. వర్చువల్ లేయర్ క్రియేట్స్ లైఫ్ లైక్ సౌండ్. అంటే వర్చువల్ గా మనకి అక్కడ లేయర్స్ క్రియేట్ చేసి వర్చువల్ సౌండ్స్ అయితే క్రియేట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ మనకి. ఎల్జీ S90 టీవై ఫ్రెండ్స్. ఇది మనకి ప్రైస్ చూసుకుంటే 50K అయితే ఉన్నది. ఎవరైతే 50K నుంచి ఎల్జీ సౌండ్ బార్ తీసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ సౌండ్ బార్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. కార్డ్ ఆఫర్స్ అన్ని వాడుకుంటే మీకు 45K అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో ఎంతమంది నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అవి కూడా డీల్స్ అనేది పర్చేస్ చేయడానికి అయితే ఉంటారు ఫ్రెండ్స్. బాగా ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో.